వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ లక్ష్మణ్. ఈరోజు అయితే కేరాంప్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. మన యాక్టర్ హీరో వచ్చేసి అయితే కిరణ్ అబ్బవరం. మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనకు పాజిటివ్ గురించి అయితే మాట్లాడదాం, తర్వాత అయితే నెగిటివ్ గురించి అయితే మాట్లాడదాం. ఆ మూవీ గురించి అయితే మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి అయితే మూవీ అయితే షూట్ మొత్తం కేరళను అయితే తీశారు. చాలా బాగా తీశారు, బాగా చూపించారు కూడా. కేరళను వాళ్ళ ఉన్న సీన్స్ అయితే చాలా నీట్గా, చాలా జెన్యున్గా బాగుంది. అంటే ఫస్ట్ హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. హీరోయిన్ చాలా అందంగానే అయితే ఉంది సినిమాలో అయితే, అదైతే 100% చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ మొత్తం హీరోయిన్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అది సెకండ్ హాఫ్ అయిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది. సస్పెన్స్లో పెడతా ఉంటారు అన్నట్టు. ఫస్ట్ స్టోరీలోకి వెళ్తేనైతే ఏముంటుందంటే, వాడు హీరో అన్నట్టు అయితే చాలా రిచ్ ఫ్యామిలీ అన్నట్టు. వాడి ప్రతి ఒక్కటి వానికి లేదు అనేది ఏం లేకుండా వాళ్ళ ఫాదర్ అయితే అన్నీ ఇస్తాడు. అదే హీరో గానికి చదువు రాదు, అస్సలే రాదు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటే మొత్తం పాస్ చేపిస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ను ఒక 4-5 లక్షలు పెట్టి కాలేజ్లో కూడా జాయిన్ చేయించి వీనితో పక్కన హీరో గాని తోటి అయితే వాడిని అయితే చూసుకోమని అయితే వాళ్ళ హీరో గాని ఫాదర్ అయితే చెప్తాడు. కిరణ్ అబ్బవరం అయితే ఈ మూవీ తోటి అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇదివరకు వచ్చిన మూవీకి ఎలా ఉందో, ఎంత సక్సెస్ చేశారో ఈ మూవీ కూడా అంత సక్సెస్ అయితే అవుతుంది. ఎందుకనంటే అందులో మ్యాటర్ అయితే ఉంది. మూవీలో 2 సాంగ్స్ అయితే బాగుంది. కేరళ కుట్టి అనే ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. బీజిఎం గిట్లా అదైతే చాలా బాగుంది. నేను వెళ్ళిన పీవీఆర్లో అయితే సౌండ్ అయితే అంత ఎక్కువ అయితే పెట్టలేదు, కానీ చాలా బాగుంది ఆ సాంగ్ అయితే. సౌండ్ ఎక్కువ పెట్టుకుని అయితే వింటనైతే సూపర్ ఉంటుంది ఆ సాంగ్. సినిమా వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సెన్సిటివ్ టాపిక్ గురించి అయితే మొత్తం సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆ స్టోరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, హీరోయిన్ చుట్టూ. అది ఏంటి అని అంటే, హీరోయిన్కి అయితే ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ ఏంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అది అయితే నేను చెప్పను, రివ్యూలు అయితే నాకు చేయాలైతే అనిపించట్లేదు, నేనైతే చెప్పను. ఆ సినిమా చూడండి, సినిమా చూసి అయితే తెలుసుకోండి. కానీ బాగుంది సినిమా మాత్రం 100% అయితే చాలా బాగుంది. స్టోరీ కంటెంట్ అయితే ఉంది, స్టోరీ అయితే 100% ఉంది అందులో. ఇప్పుడైతే నెగిటివ్ గురించి మాట్లాడుకుంటున్నైతే, నరేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నైతే ఆయన రోల్ అయితే అంత అయితే బాగాలేదు అసలు. ఆయన ఏజ్కి అలాంటి రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన పెద్ద స్టార్, అలాంటి స్టార్ ఇలాంటి రోల్స్ చేయడం అయితే నాకైతే నచ్చలేదు. మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా చూసాము, ఆయనది మంచి రోల్ ఉంటుంది కావచ్చు అయితే మేమైతే అనుకున్నాం అందరం. మీరు కూడా అనుకునే ఉంటారు. ఎందుకంటే నరేష్ గారు అయితే అప్పటికి మాట్లాడారు, ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు, నా రోల్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అయితే చెప్పారు. కానీ మూవీలో అయితే అదైతే బాగాలేదు. మూవీలో సినిమా మొత్తం కేరళను అయితే షూట్ చేశారు. కానీ మరి కేరళలో షూట్ చేసినప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా కేరళ అయితే పెట్టాలి. అది కొద్దిగానైనా వాళ్ళు పెట్టాల్సింది. కానీ ఆ లాంగ్వేజ్ అయితే మనకైతే అట్లా అనిపించదు. అమీర్పేటలో మాట్లాడినట్టే మాట్లాడతారు కేరళ వాళ్ళు కూడా. అదొకటి అయితే నాకు డిసప్పాయింట్గా అయితే ఉంది. అదొకటి నచ్చలేదు నాకు. ఏదో డైరెక్టర్ మరి దాన్ని నోటీస్ చేశాడో చేయలేదో కూడా తెలియదు. అదొకటైతే బాగాలేదు. సైడ్ యాక్టర్స్ కూడా మలయాళంలో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తారు. అది అసలు సెట్టే కాలేదు. కొద్దిగా కూడా వాళ్ళు అంటే దాన్ని ఒక సీరియస్గా తీసుకొని అయితే చేయలేదు. ఎలా అయినా మాట్లాడినా కూడా ఆడియన్స్ అయితే చూస్తారు అనే ఒక వాళ్ళ ఆలోచనతో అయితే ఆ సినిమాని అయితే ఆ ఆర్టిస్టులతో అయితే చెప్పించారు. కామెడీ కూడా అయితే అంత బాగాలేదు, అంతంత మాత్రమే ఉంది. వాళ్ళు జోక్ వేసినప్పుడు అయితే నవ్వాలే, ఇది జోక్ నవ్వాలా అని అయితే అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఒక 20 మినిట్స్ దాకా ఉంటాడు వెన్నెల కిషోర్. ఆ సీన్స్ అయితే చాలా బాగా తీశారు, బాగా యూజ్ చేసుకున్నారు వెన్నెల కిషోర్ని. అదైతే బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది మూవీ కేరాంప్ గురించి అయితే. ఒక ప్రాబ్లం గురించి అయితే మంచిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకున్నారు. అందులో ఒక 50%, 55% అయితే సక్సెస్ అయ్యారు. ఆ ప్రాబ్లం ఏంటనేది అయితే సినిమా చూస్తేనైతే మీకు అయితే తెలుస్తుంది. ఆ ప్రాబ్లం గురించి బయట ఉన్న జనాలలో కూడా ఆ ప్రాబ్లం ఉంది, 100% అయితే ఉంది కొందరికి. కానీ బయటికి చెప్పుకోవట్లేదు. దాన్ని సఫర్ అయ్యే వాళ్ళు అయితే సఫర్ అవుతున్నారు. ఈ మూవీ చూస్తేనైతే కన్ఫర్మ్ ఇది నా స్టోరీ అని అయితే ప్రతి ఒక్కరు అయితే చెప్తారు. ఇప్పుడు క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నైతే వాళ్ళ సెంటిమెంట్ అయితే లాస్ట్కి అయితే ఉంటుంది. ఆ సెంటిమెంట్ తోటి అయితే మూవీ అయితే అయిపోతుంది. అదైతే ఒక 50% అయితే వర్కౌట్ అయింది. ఆ సెంటిమెంట్ ఫాదర్కున్న సన్కి చిన్నప్పటి నుండి ఏమేమి చేశాడు అనేది అయితే సెంటిమెంట్లోనైతే చూపిస్తారు. అదొకటైతే బాగుంది. ఇది సినిమా. యూట్యూబర్ అయితే ఒకరు ఉన్నారు, పూల చొక్క అని ఒక అన్న అయితే ఉంటాడు. మనకు యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు, మూవీ రివ్యూ గురించి అయితే చెప్తాడు. అతను స్పెషాలిటీ ఏంటనంటే టమాటాలు ఇవ్వడం. ఈ సినిమాలో అయితే ఒక 5 సెకండ్స్ అయితే అందులో ఉంటాడు, ఆ మూవీలో ఉన్నాడు. టమాటాలు స్టోరీ ఉన్నది కాబట్టి అతను కూడా అందులో పెట్టారు, ఆ టమాటాలు దాంట్లోనైతే పెట్టారు. అతనైతే ఈ మూవీకి ఎంత ఇచ్చాడంటే 2.5 టమాటాలు అయితే ఇచ్చాడు. మనం కూడా 2.5 టమాటాలు అయితే ఇస్తున్నాం ఈ మూవీకి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు నచ్చినట్టయితేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.